నెల్లూరు నగరంలోని అంగన్వాడీ జీతాలు పెంచాలని డిమాండ్లతో పీడీ ఆఫీస్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు వారి సేవలు నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రభుత్వం తరపున సేవకులుగా పనిచేస్తున్న అంగన్వాడీలకు గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం అమలు చేయాలని, పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వారి జీతాలు పెంచాలని, చాలీ జీతాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారని, నూతన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల కాలమైనా ఎంతవరకు అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పట్టించుకోలేదని, అంగన్వాడీ వర్కర్లకు 26,000 రూపాయలను అమలు చేయాలని వారు కోరారు. ప్రభుత్వానికి మహిళలందరూ ఈదల్లేకొస్తే ఆనందమేమో అనుకుంటున్నాను, నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంగన్వాడీలు ఈదల్లేక రాందే జీతాలు పెంచము అని ఏమన్నా ఒక కమిట్మెంట్కి ఉండదేమో ఈ ప్రభుత్వం. ఈ రోజే కాదు, గతంలో కూడా వీళ్ళకి ఒక చరిత్ర ఉంది. గుర్రాలతో దొక్కిచ్చారు, భాషమాయులు వదిలారు, నీళ్ళ ఫిరంగులతో కొట్టారు, కంపల మీద లాగారు. ఎన్ని చేసిన ప్రభుత్వాలు ఇవన్నీ. అప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు శంకరగిరి మాన్యాలు పట్టుకొని పదవులు లేకుండా పోయారు. ఈసారి కూడా గత ప్రభుత్వం పోయినట్టే ఈ ప్రభుత్వానికి కూడా రాసి పెట్టిందో ఏమో తెలియట్లేదు. ఒక్కరు కూడా స్పందించడం లేదు. ఎమ్మెల్యేలు మాట్లాడినా, ఎమ్మెల్సీలు మాట్లాడినా అసలు అసెంబ్లీలో వాళ్ళకు కూడా గౌరవం ఇచ్చినట్లేదని మాకు అనిపిస్తూ ఉంది. అట్లాంటిది ఈ మహిళలు ఏం చేస్తారు అనుకుంటున్నారేమో. మహిళలు ఏం చేస్తారో గత ప్రభుత్వానికి చెప్పి పంపించాము. ఈ ప్రభుత్వానికి కూడా చెప్పేదానికి సిద్ధమవుతా ఉన్నాం. ఇది తెలుసుకొని మీరు ఆలోచించుకొని మాకు జీతాలు పెంచుతారా, లేదంటే ఇలాగే 42 రోజులు 82 రోజులు చేయమంటారా, 100 రోజులు చేయమంటారా అనేది ఆ నిర్ణయాన్ని మేము తీసుకుంటున్నాం. ఈ చెల్లో విజయవాడలో అడుగు పెడితే కథం దొక్కారంటే ఎట్టుంటుందో ఆయనకు తెలుసు. అందుకని అర్థం చేసుకొని మా వాళ్ళని జీతాలు పెంచి, మా రాష్ట్ర నాయకులను పిలిచి మాతో చర్చలు జరిపి, మాకు ఏదో ఒక రకం పక్క రాష్ట్రం మన తమిళనాడు వాళ్ళకి 30% 20,500, అదేవిధంగా వాళ్ళకి అసలు ఆ సర్వీసుని బట్టి జీతాలు ఇస్తున్నారు. 20,000, 30,000, 40,000. ఇదే ఈ రాష్ట్రంలో ఉండే దుర్మార్గం. ఏంటంటే ఏ రాష్ట్రంలో లేదు. ఈ తెలుగు రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాలన్నా ఒక 2,000 ఉంది ఎక్కువగా. ఈ రాష్ట్రంలో అయితే ఎన్ని రాష్ట్రాలు 15,000 తక్కువే లేదు. అయినా కానీ ఈ రాష్ట్రంలో అన్నీ దుర్మార్గం. వాడు ఎప్పుడు చూడు మాకు లేదు 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 సస్తా ఉన్నాం అంటారు. వీళ్ళందరికీ ఎమ్మెల్యేలకు పెంచేదానికి డబ్బు ఉంటుంది, వీళ్ళందరూ యోగాలు చేసేదానికి డబ్బు ఉంటుంది, చేసేదానికి డబ్బు ఉంటాయి. అంగన్వాడీలు పోయి మహిళలకు పెంచేదానికి డబ్బులు ఉండదు. 7,000లతో మీ కుక్క కూడా బతకదు. మీ కుక్కలు ఉంటాయి, అవి కూడా బతకవు. 7,000కి 11,000కి మీరు సాకే కుక్కలకు కూడా అది చాలదు. అర్థం చేసుకోకుండా ఈ మహిళల ఆవేదన అర్థం చేసుకోకుండా మీరు చేస్తున్నారు అంటే ఈ ఆడవాళ్ళు గోష్ఠ తగులుతుంది మీకు. మళ్ళీ వాళ్ళు గత ప్రభుత్వం పోయినట్టు కూడా మీరు పోయేదానికి సిద్ధంగా ఉండండి అని మేము హెచ్చరిస్తా ఉన్నాం. అంగన్వాడీలు మా ఇంటి దైవం, మా తండ్రి గారు కీర్తిశేషులు పత్తి రవీంద్రబాబు గారి సంవత్సరీకము ఫిబ్రవరి 26వ తేదీ గురువారము నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ జిఎన్టీ రోడ్డులో శాంతి అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 9లోని మా స్వగృహం నందు జరుగును. కావున తెలియజేయడమైనది. ఇట్లు కుమారుడు పత్తి సీతారాంబాబు మరియు కుటుంబ సభ్యులు.